హైదరాబాద్లోని నిమ్స్ బాధితులకు ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని ఎర్రమంజిల్లోని కొంతమంది ఇళ్లను కూల్చివేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం 9 మంది మహిళలకు ఎర్రమంజిల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జీవోను విడుదల చేయడం సంతోషంగా ఉందని మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. మందికి మళ్ళీ వాళ్ళ ఏ పట్టాలైతే వాళ్ళ పట్టాలలో ఎంత ఏరియా అయితే ఉందో అంతే ఏరియా సెక్టర్ 4లో మళ్ళీ అందరికీ అందజేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ జీవో 55 మాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఖైరతాబాద్ నియోజకవర్గం అంటేనే ఎంతమంది ధనికులు ఉంటారో అంతమంది పేద ప్రజలు కూడా ఉంటారు. ఎస్పెషలీ నిమ్స్ కట్టేటప్పుడు చాలా మంది భయాందోళనలో ఇప్పటికీ కూడా ఉన్నారు. ఎందుకంటే పక్కనే రామకృష్ణ నగర్ ఉంది, తబేలా బస్తీ ఉంది, అంతా స్లమ్స్. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందను. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ జీవో ఇచ్చి మాకు ఒక అండ ఇచ్చిండ్రు, ధైర్యం ఇచ్చిండ్రు. పేద ప్రజల వెంట కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో రామకృష్ణ నగర్ తబేలా బస్తీకి కూడా కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా, ఎందుకంటే నిమ్స్ లాంటి పెద్ద సంస్థ అక్కడికి వస్తున్నప్పుడు పక్కనే ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు అందిస్తుందని మేము నమ్ముతా ఉన్నాము.